బ్రేకింగ్ న్యూస్. పేదల సొంతింటి కలను నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు మంజూరు చేసి 3 ఏళ్లు గడుస్తూ ఉన్నా వాటిలో నివాసం ఉండడం లేదు అని హౌసింగ్ అధికారుల సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వేల ఇళ్లకు ఇంకా తాళాలు వేసే ఉన్నాయి. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఇళ్లు పొంది ఖాళీగా పెట్టిన వారు వెంటనే వెళ్లి ఉండాలి, లేదు అంటే కేటాయింపును రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్లను ఇస్తాము అని హెచ్చరిస్తూ ఆర్డీఓల ద్వారా నోటీసులు జారీ చేస్తోంది. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 14,000 మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఒక్కసారి ఇల్లు వచ్చిందంటే చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇల్లు ఇవ్వడం చూసాం, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు రిటర్న్ తీసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు, వాళ్ళకి ఇల్లు కేటాయించారు, కాకపోతే అక్కడ వాళ్ళకి ఉండే వసతి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడంలో ముమ్మాటికి నిర్లక్ష్యమే. సో దానివల్ల అక్కడ వాళ్ళు ఉండట్లేదు, కానీ ప్రభుత్వానికి అది పట్టట్లేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వర్ణ 1,00,000 ఇల్లు శాంక్షన్ చేసింది. సో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. సో అందులో 70,000కు సంబంధించిన ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చింది. ఇంకొక 30,000 ఇల్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ 70,000 ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల్లో 30,000 ఇళ్లకి ఇళ్ళు తాళాలు ఉన్నాయి. అయితే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, సర్వే చేసిన అధికారులు చాలా పకడ్బందీగా సర్వే చేశారు. ఇన్ జనరల్గా ఇంట్లో ఉంటున్నారా లేదా తెలుసుకోవడానికి ఇంటి పక్కన వాళ్ళనో, ఎదురు వాళ్ళనో, లేదంటే ఆ ఫ్లోర్ వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. సో అట్లా కూడా డాటా కన్ఫర్మ్ అవ్వట్లేదని కరెంట్ బిల్ ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. అంటే ఎవరింటి కరెంట్ బిల్లు మినిమం కంటే చాలా తక్కువ వస్తుందో, లేదంటే నార్మల్ మినిమల్ ఛార్జెస్ మినిమం వస్తుందో వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు అనేది వాళ్ళు క్లియర్ కట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కాకుండా ఇల్లు లాక్కోవడానికి సర్వే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు అక్కడ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, ఉండడానికి ఇష్టపడట్లేదు, ఇచ్చిన 3 సంవత్సరాలైనా ఇంకా తాళం వేసి పెడుతున్నారు, వీళ్ళు నిజమైన లబ్ధిదారులు కాదు అని ఏదైతే వాదన వినిపిస్తుందో ఇందులో 100కి 100% నిజం లేదు. సో అక్కడ లబ్ధిదారులు అసలు ఎవరు? బస్తీలో ఉండే వాళ్ళకి అక్కడ ఇచ్చారు. సో బస్తీలో ఉండే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంటి? సో బస్తీలో ఉండేవాళ్ళు అక్కడ కూలీ అడ్డాల పైన వర్క్ చేస్తుంటారు, నియర్ బై ఉండే షాపింగ్ మాల్లలో పనిచేస్తుంటారు, హోటల్లో క్లీనింగ్ వర్క్ చేస్తుంటుంటారు, అదే రెస్టారెంట్లలో పనిచేస్తుంటారు. సో బస్తీకి దగ్గరగా ఉండే ప్లేసెస్లో కావచ్చు, కొంచెం సిటీకి వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ ప్లేసెస్లో వచ్చి పనిచేస్తుంటారు. ఎక్కడో కొల్లూరులో, ఎక్కడో రాంపల్లిలో, ఎక్కడో ప్రతాప సింగారంలో తీసుకెళ్ళి వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేసుకుంటారు? వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది? పోనీ అందులో ఇద్దరు భర్త భార్య పనిచేసుకున్నప్పుడు భార్య ఇంటికే పరిమితమైన, భర్త అప్ అండ్ డౌన్ చెయ్యాలన్నా అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. రెండోది, చదివే పిల్లలుంటే వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి స్కూళ్ళు లేవు, రెసిడెన్షియల్ హాస్టల్స్ లేవు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే స్వర్ణ, అక్కడ విద్యుత్ సరఫరాలు లేక, తాగడానికి మంచినీళ్ళు కూడా లేక వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ధర్నా చేసినా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. సో ఇదొక ఇష్యూ. అయితే ఎక్కడైతే బస్తీలలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రేషన్ పైనే వాళ్ళు ఆధారపడి ఉంటారు. అంటే కోపిన్ బియ్యం అండ్ కోపిన్ షాప్లో ఇచ్చే సామాన్ పైన వాళ్ళు ఆధారపడి ఉంటారు, సివిల్ సప్లైకి సంబంధించి. సో అట్లాంటిది ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి కొర్లూరులో, ప్రతాప సింగారంలో, రాంపల్లిలో పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి రేషన్? అక్కడే కదా ఇవ్వాలి. సో అక్కడ రేషన్ షాప్స్ అనేవి 0 ఏర్పాటు చేయడం మర్చిపోయిందేమో సివిల్ సప్లై డిపార్ట్మెంట్. సో మళ్ళీ వాళ్ళు రేషన్ తీసుకురావాలి అంటే మళ్ళీ బస్తీలోకి రావాలి. సో ప్రతి నెల మళ్ళీ బస్తీకి రావాలి, అక్కడ నుంచి రేషన్ తీసుకొని పోవాలి. సో రేషన్ షాప్లో వీళ్ళు రాగానే వెల్కమ్ చెప్పి రేషన్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఉండవు. సో ఎప్పుడు రేషన్ ఇస్తారో మళ్ళీ దానికోసం 2-3 సార్లు తిరిగే పరిస్థితి. తిరగాలి అంటే అక్కడ బస్ ఫెసిలిటీ లేదు, అప్పుడు మళ్ళీ ప్రైవేట్నే ఆశ్రయించాల్సిన సిచ్యువేషన్. సో ఇట్లాంటి నంబర్ ఆఫ్ రీజన్స్తో ఉండే 30,000 మందిలో 20,000 మంది జెన్యూన్గానే దూరమైన సిచ్యువేషన్స్. వాళ్ళు జెన్యూన్గా చెప్తున్న రీజన్స్ అన్నీ ఇవి. మిగతా 10,000 మందికి ఆల్రెడీ ఇల్లుండి డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి బైలాక్లో రావడం, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఎదురు చూసి ఇంకా రాదని హోప్స్ వదిలేసి వాళ్ళ సొంత ఇల్లుని కట్టుకోవడం, ఇట్లాంటివి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ 10,000 మంది ఇంకా హైదరాబాద్లో బ్రతకలేమని చెప్పేసి పల్లెలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పటికీ మన పేరు మీదే ఉంది కాబట్టి ఇలా కాకుండా రేపైనా మేము వద్దాము అనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మెయిన్గా ఈ నోటీసులు ఏదైతే సర్క్యులేట్ చేస్తున్నారో అది 30,000 ఇళ్ళకి. సో 30,000 కుటుంబాలకి నోటీసులు అంటించారు. అదే ఆర్డీఓ సార్ అంటించారు. దానికి సంబంధించి ఏంటంటే
కొల్లూరు ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది కొల్లూరు. ఇందాక మనం చెప్పిన ఫెసిలిటీస్లో కొల్లూరులో లేవు. అందుకనే 15,660 డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఉన్న కేవలం 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. మిగతా 50% ఆక్యుపెన్సీ లేదు. అయితే ఈ 15,660 ఇళ్లలో ప్రభుత్వం కేటాయించినప్పుడు అక్కడ లబ్ధిదారుల లిస్ట్ చేసినప్పుడు 100% ఇవ్వలేదు, కేవలం 70% ఇచ్చింది. పోనీ ఆ లెక్కలు చూసుకున్నా కూడా 50% ఆక్యుపెన్సీ అంటే 30,000 మందే ఉన్నారు. సో మిగతా వాళ్ళు లేని సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. సో అది తీసేస్తే నెక్స్ట్ రాంపల్లి. సో రాంపల్లిలో 5,600 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అక్కడ ఆక్యుపెన్సీ 40%. ఎందుకంటే సరైన సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేరు, లబ్ధిదారులు అక్కడ ఉండలేని పరిస్థితి. సో ప్రతాప సింగారం దగ్గర సేమ్ ఇక్కడ కూడా 3,800 డబుల్ బెడ్రూమ్లు పైగా డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఉంటే అక్కడ కూడా ఆక్యుపెన్సీ కేవలం 40%. కేవలం 40% ఉంది. సో ఎవరైతే ఇప్పుడు అవుట్ ఆఫ్ 70లో 30% మాత్రం ఖాళీ ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, 40% ఇంకా అట్లున్నాయి. అంటే ఆ 40%లో ఇంకా 15% వాళ్ళకి అలాట్ అయిన డబుల్ బెడ్రూమ్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. సో అమ్మేసినప్పుడు అమ్మేన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. దానిపైన ప్రభుత్వం నోరు మెదపట్లేదు. సో ఇక్కడ ప్రభుత్వం హిడెన్ ఎజెండా ఒకటి ఉంది. సో ఎందుకు ఇవాళ పాయింట్ అవుట్ చేసి లబ్ధిదారులు వీళ్ళకి ఇల్లు ఇచ్చడం అయినా వీళ్ళు ఉండట్లేదు అంటే నిజంగానే కొంతమంది ఇల్లు ఆల్రెడీ వచ్చి డబుల్ శాంక్షన్ అయిన వాళ్ళు అందులో ఉన్నారు, కానీ వాళ్ళకు ఉపాధి లేక ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. కానీ ప్రభుత్వం హిడెన్ ఎజెండా ఇందులో ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఉగాదికి గృహప్రవేశాలకు మీరు సిద్ధంగా ఉండండి, లబ్ధిదారులను ఎంపిక చేసి మేము ఇవ్వబోతున్నాం. అండ్ దాంతోపాటు రాబోతున్న GHMCలో ఎలక్షన్స్. గతంలో హైదరాబాద్ ఒకటే ఉండే, కానీ ఇప్పుడు మల్కాజ్గిరి, సైబరాబాద్ ఈ రెండు కూడా కొత్తగా ఏర్పడ్డాయి. సో ఈ 3 ముక్కల హైదరాబాద్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సో ఎవరైతే ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారో అప్లికేషన్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని అంటే ఈ 30,000 ఇల్లు కేటాయించాలనే ఆలోచనలు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఎక్కడ భూమి పూజ జరగలేదు, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినది ఏది కూడా స్టార్ట్ చేసిన పాపను పోలేదు ప్రభుత్వం. సో ఓన్లీ వాళ్ళకున్న ఒక ఎజెండా ఏంటంటే ఏదైతే 30,000 ఇళ్లలో వాళ్ళ రీజన్స్ అడగడం, రీజన్స్ సరైనవి అని చెప్తే మేము ఉంచుతాం, లేదంటే మీ ఇల్లు వేరే వాళ్ళకి కేటాయిస్తాం. సో ఇదనమాట ప్రభుత్వానికి సంబంధించిన హిడెన్ ఎజెండా. కానీ కావ్య, మీరు చెబుతున్నట్లుగా ఇప్పటివరకు అయితే 40% లేకపోతే 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బ్రతికి ఈడుస్తున్నారు? పేదవారు మీరు అన్నట్టుగా రేషన్ డిపోల మీద ఆధారపడాల్సిన పరిస్థితి, గంటల తరబడి వేచి చూచి 4-5 సార్లు తిరిగి రేషన్ తెచ్చుకుంటేనే కానీ పూట గడవని పరిస్థితులు కూడా చాలామంది ఇళ్లలో మనం చూస్తున్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాను పోవట్లేదు? అయితే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్నే మనం అనే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం కూడా అట్లే డెసిషన్స్, ఈ ప్రభుత్వం కూడా అట్లే డెసిషన్స్ ఉన్నాయి. సో ఇక సాధక బాధకాలు ఇప్పుడు బస్తీలలో రెంట్ కట్టని పరిస్థితులు, లేదంటే హెల్త్ ఇష్యూస్తో ఇంకొంతమంది ఉన్నప్పుడు కనుక అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కూడా లేని సిచ్యువేషన్. ఇక తప్పదు ఇక్కడే ఉండాలి అని డిసైడ్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటున్నారు. విపరీతమైన దోమల బెడద, క్లీనింగ్ సరిగా లేకపోవడం, ఇందాక మనం చెప్పుకున్న ఏ సదుపాయాలు కూడా వాళ్ళకి అక్కడ లేవు స్టిల్ ఇప్పటి వరకు కూడా. సో అరాకొర మాత్రమే ప్రభుత్వాలు సరఫరా చేసినాయి, అటు విద్యుత్ కావచ్చు, ఇటు వాటర్ సప్లైకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. సో ఒక్కసారి ఇన్ జనరల్గా మనం అనాలిసిస్ చేసుకున్న, ఇన్ జనరల్గా ఆలోచించినా వాళ్ళకి ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నా, అవి ఊరవతలు ఉన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ సొంతిల్లు కాబట్టి. సో బస్తీలలో కిరాయి కట్టుకోవడం కావచ్చు, లేదంటే అదే గుడిసెల్లో మళ్ళీ వెళ్ళి ఉండడం కావచ్చు, అదే మురికివాడల్లో వాళ్ళ జీవనం సాగించడం కావచ్చు, ఎవరు ఇష్టపడరు. సరైన సదుపాయాలు లేకనే వాళ్ళు గత్యంతరం లేక అక్కడ ఉంటే ఇన్కమ్ సోర్స్ లేకనే బయట వచ్చి బ్రతుకుతున్నారు. సో ఏదైతే మళ్ళీ ఇల్లు లాగేసుకుంటారని ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ కావ్య. ఇది పరిస్థితి. పేదల సొంతింటి కలను మేము నెరవేరుస్తున్నాము, ఆ ఉద్దేశంతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉచితంగా ఇస్తున్నామంటూ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు మనం కూలంకుషంగా చూసినట్లయితే ఖచ్చితంగా అక్కడ ప్రాథమిక వైద్యానికి సంబంధించేటువంటి వసతులు లేవు, విపరీతమైన దోమలు ఉన్నాయి. అక్కడ సదరు లబ్ధిదారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. అధికారులు అక్కడున్న పరిస్థితులను సమీక్షించి అక్కడ ఇవ్వాల్సిన వనరులను ఇవ్వాల్సింది పోయి ఎవరైతే అక్కడ ఉండలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళు వేరే చోట ఉన్నట్లయితే వాళ్ళ ఇల్లు కూడా లాక్కునే పరిస్థితులు చూస్తూ ఉన్న నేపథ్యంలో మరి చూడాలి అధికారులు ఎట్లా రియాక్ట్ అవుతారో. లబ్ధిదారులు కూడా కాస్త సీరియస్గానే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.